హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి అదిరిపోయే శుభార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సీతక్క. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 4016 రూపాయలు, 6016 రూపాయలు మనకి ఎప్పుడు మన ఖాతాలో జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అనేది మనకైతే క్లారిటీ అయితే ఇచ్చేశారు కాబట్టి సీతక్క గారు. సో ముందుగా మన తెలంగాణలో ఆసరా పెన్షన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్తగా పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి సో మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అర్హత ఉన్న ఒంటరి మహిళలు, అలాగే వృద్ధులు కానీ, వికలాంగులు, సో ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. వితిన్ 2 వీక్స్లో వచ్చేసి వాళ్ళకైతే అప్లోడ్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ముందుగా మనమైతే టాపిక్ అయితే మాట్లాడుకుందాం. మన తెలంగాణలో ఆసరా పెన్షన్ డబ్బులు పెంచుదని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎందుకు పెంచలేదు, ఇప్పుడైనా పెంచుతుందా లేదా అని చాలామంది డౌట్ అయితే పడుతున్నారు. సో వాళ్ళందరికీ క్లారిటీ అయితే ఇచ్చేశారు సీతక్క గారు. సో ముందుగా చూసుకుంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసేయండి. అదేవిధంగా కొంచెం సపోర్ట్ అయితే చేస్తే బాగుంటుంది కాబట్టి కంపల్సరీ వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్ 2024లో తీసుకురావడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీని కింద వచ్చేసి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేతలు, హామీ ప్రకారంగా ఒక్క నెల కూడా డబ్బులు అయితే జమ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈసారైనా డబ్బులు జమ చేస్తుందా లేదా అని చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ క్లారిటీ అయితే ఇచ్చేసారు సీతక్క. ఏదైతే దసరా పండుగ రాబోతుందో దసరా పండుగ ముందే మనమైతే సెప్టెంబర్ మంత్ పెన్షన్ ఏదైతే వస్తుందో దీంట్లో అయితే మేము ఆ డబ్బులు అయితే కలిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో ఈసారి దసరా పండుగ రోజున ఇటు రైతులకి, అదేవిధంగా ఇటు ఆసరా చేయుత పెన్షన్ పథకం కింద పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి వృద్ధులకి, అలాగే ఒంటరి మహిళలకి 4016 రూపాయలు, వికలాంగులకి 6016 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. దాదాపుగా మన తెలంగాణలో 2,70,000 మంది అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఒకేసారి డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. సో ముందుగా చూసుకుంటే అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొంచెం ఫాలో అయితే మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో మీరైతే తెలుసుకోవచ్చు. సో వీడియో నచ్చితే థ్యాంక్ యూ.